ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్స్ ఎందరో వచ్చారు. వాళ్ళ సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తే మరికొన్ని నిరాశపరిచాయి. సక్సెస్ రేట్ 100% సాధించిన వాళ్ళు ఒకవైపు ఉంటే, ఎక్కువ ఫ్లాపులు ఇచ్చినా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు మరోవైపు ఉన్నారు. ఈ లిస్టులో ఒక డైరెక్టర్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతడు తన 35 ఏళ్ల కెరీర్‌లో కేవలం 3 హిట్స్ ఇచ్చాడు. 26 సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. అయినా ఇప్పటికీ ఆ ఫిల్మ్ మేకర్‌ను లెజెండ్ అంటారు. ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టాలీవుడ్, బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్తో పనిచేసిన ఆ దర్శకుడు ఎవరో కాదు, రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి తన కెరీర్లో మొత్తం 39 సినిమాలు చేశారు. అందులో 26 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్లో శివ, రంగీలా, సత్య మాత్రమే క్లీన్ హిట్స్గా నిలిచాయి. అద్భుతమైన క్రైమ్ డ్రామాని అందించాడు. అయితే ఈ 3 విజయాల తర్వాత అతని గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఇప్పటికీ ఆర్జీవి స్టైల్, విజన్ గురించి సినీ ప్రియులు మాట్లాడుకుంటారు. 2000 సంవత్సరం తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాలు క్రిటిక్స్ని మెప్పించిన ప్రేక్షకులను మాత్రం ఆకర్షించలేకపోయాయి. కంపెనీ, జంగిల్, సర్కార్ లాంటి చిత్రాలు ఫ్లాప్ ట్యాగ్ నుంచి తప్పించుకున్నాయి. కానీ బిగ్ హిట్స్ కాలేదు. 2005లో వచ్చిన లక్కీ డ్రాగన్ గర్ల్, ఖత్రా డేంజరస్ సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. వీటిని సాఫ్ట్ పవన్ అని కూడా విమర్శించారు. 2017 నుంచి అతని ఏ సినిమా కూడా ₹1,00,00,000 మార్క్ని దాటలేదని అంటుంటారు. ఈ విధంగా 26 ఫ్లాపులతో అతను అత్యధిక డిజాస్టర్స్ ఇచ్చిన దర్శకుడిగా కూడా రికార్డు సృష్టించాడు అని చెప్తారు. అయినా అతని ప్రయోగాలు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశాయి. రామ్ గోపాల్ వర్మ కెరీర్లో 1990 దశకం గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. ఫస్ట్ మూవీ శివతో కొత్త రకం సినిమాటోగ్రఫీని పరిచయం చేశాడు. రంగీలాలో రొమాన్స్, మ్యూజిక్, కలర్స్ని అద్భుతంగా మిక్స్ చేసి సూపర్ హిట్ అందించాడు. సత్యతో గ్యాంగ్స్టర్ జానర్కి కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. ఇది ఇప్పటికీ కల్ట్ క్లాసిక్గా గుర్తింపు పొందుతుంది. ఈ సినిమాల్లో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్స్తో పనిచేసి తన మార్క్ చూపించాడు. ఈ దశలో అతని క్రియేటివిటీ బాలీవుడ్ని ఆకర్షించింది. యూత్లో కొత్త జోష్ నింపింది. ఈ 3 హిట్స్తో అతను లెజెండ్ స్టేటస్ సంపాదించాడు. 26 ఫ్లాపులు ఇచ్చిన రామ్ గోపాల్ వర్మని లెజెండ్ అనడానికి కారణాలున్నాయి. అతను సినిమాల్లో రియలిజాన్ని, డార్క్ థీమ్స్ని తెరపైకి తెచ్చి కొత్త ట్రెండ్ని సృష్టించాడు. శివలో యాక్షన్ సీక్వెన్సులు, సత్యాలో అండర్ వరల్డ్ డ్రామా అతని స్టైల్కి నిదర్శనం. తక్కువ బడ్జెట్లో భయానిక థ్రిల్లర్ భూత్ తీసి క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు. అతని ప్రయోగాలు యంగ్ డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచాయి. విజయవాడలోని ఇంజనీరింగ్ స్టూడెంట్ నుంచి బాలీవుడ్ ఐకాన్ అయిన ఆర్జీవి జర్నీ అసాధారణం అనే చెప్పాలి. ఆయన విజన్, సినిమాటిక్ టేకింగ్ ఇప్పటికీ డిబేట్కి కారణం అవుతూనే ఉంటుంది.